ఇంజనీరింగ్ కాలేజ్లో వేల కొద్ది ఇప్పుడు గేట్లు ఎత్తేసాక సిఎస్సిలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ సిఎస్టీ, అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అన్ని ఇవే ఉన్నాయి. ఇలా ఉన్న వాళ్ళందరూ 4 ఏళ్ల పాటు వాళ్ళని చిన్న చిన్న కార్పొరేషన్ తోటి, కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి రిక్రూట్మెంట్ ఇస్తాం, ఇది ఇస్తాం అని మభ్యపెట్టి వాళ్ళని తీసి ఫైనల్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఏమవుతారో వాళ్ళకే తెలియని స్థితిలో. అలా కాకుండా ఈ ఫ్యూచర్ యూనివర్సిటీ అంటే ఏంటంటే ఇది ఒక టాప్ మోస్ట్ 10 టాప్ ఐటీ కంపెనీస్ ఆఫ్ అవర్ కంట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్సిఎల్ టెక్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో ఒక కోర్సు బీటెక్ అనేది సిఎస్సి, ఏఐ అండ్ ఎల్ఎల్ఎం ఈ రెండు కూడా ఈ కోర్సుని టోటల్లీ పవర్డ్ బై హెచ్సిఎల్ టెక్నాలజీ. సో కొంచెం స్పెషలైజ్డ్ అండ్ వెరీ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉన్న కోర్స్ అయితే ఇప్పుడు మనకు ఫ్యూచర్ యూనివర్సిటీలో ఇది ఉంది. ఇలాగ జనరల్గా ఏఐ అన్ని చోట్ల ఉంటుంది, ఇది అడ్వాన్స్డ్ ఏఐ అనమాట. ఎలాగంటే హెచ్సిఎల్ తో కొలాబరేట్ అయింది అని చెప్పారు కదా, కొలాబరేషన్. మామూలుగా నీకు చదువు అయిపోయిన తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చి దాంట్లో కూడా పాస్ అయితే ఓ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఫ్యూచర్ యూనివర్సిటీ హెస్ కొలాబరేటెడ్ విత్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ ఈజ్ పార్ట్ ఆఫ్ హెచ్సిఎల్ గ్రూప్ అనమాట. ఈ హెచ్సిఎల్ టెక్ కరికులం అదే డిసైడ్ చేస్తుంది, అదే డిజైన్ చేస్తుంది, అదే దాన్ని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు, రీసెర్చ్కి హెల్ప్ చేస్తారు, ఫైనల్లీ వీళ్ళు బాగుంటే రిక్రూట్ చేసుకుంటారు. వావ్, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లక్షల్లో బీటెక్ చదువుతున్నారు, మనకు జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో ఏ అనేది డామినేట్ చేస్తుంది అంటున్నారు కదా. అదేనమ్మా, వీఆర్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీఆర్ ఇంటూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ నెంబర్ 1 ఎప్పుడైందంటే స్టీమ్, ఆవిరి కనుక్కున్నప్పుడు, పారిశ్రామిక విప్లవం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైందంటే కరెంటు కనుక్కున్నప్పుడు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 కంప్యూటర్లు, ఇంటర్నెట్లు కనుక్కున్నాం. వీఆర్ ఇన్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ డామినేటింగ్ ద వరల్డ్. అంటే ప్రొఫౌండ్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చిన వాల్యూ ప్రపంచానికి ఇవ్వలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఉద్యోగాలు పోతాయి అని ఒక పిచ్చి, ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. అంటే ఇంకెంత స్కిల్ పెంచుకోవాలో, ఎటువంటి యూనివర్సిటీస్ చదువుకోవాలనేది ఇప్పుడు అందరికీ $1 million క్వశ్చన్స్, డౌట్స్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవటం వల్ల ఉద్యోగాలు వస్తాయా? నువ్వు ప్రాపర్గా ప్రాంప్ట్ మేనేజర్ అయ్యి నువ్వు ఇంకా బాగా చేసుకోగలవా? ఈజ్ మిషన్ ఈజ్ టు యువర్ అడ్వాంటేజ్ ఆర్ యు ఆర్ సకమింగ్ టు ద మిషన్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఎ వన్ విచ్ సేయింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్గా నేర్చుకుని ఎల్ఎల్ఎం నేర్చుకుంటే డైరెక్ట్గా నీ గ్లోబల్ కార్పొరేషన్స్ తోటి వీళ్ళ టైఅప్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తుందని. మరి ఈ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి అని అంటే, ఈ యూనివర్సిటీ అన్నిటికంటే ఫస్ట్ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. ఎప్పుడైనా సరే అమ్మ, చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. విద్య ఈజ్ నాట్ జస్ట్ మకింగ్ అప్, విద్య ఈజ్ అండర్స్టాండింగ్. మన వేదాలు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన ఏం చెప్పాయంటే 25% మాత్రమే క్లాసు పుస్తకాల్లో ఉంటుంది విద్య, 20% టీచర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఇందులో హెచ్సిఎల్ వాళ్ళే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తున్నారు. సో 25% అక్కడ అయిపోయింది. 25% పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్. అందుకే కదా రాజుగారి పిల్లల్ని కూడా గురుకులాలు పంపించేవారు. పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్. ఇక్కడ అందరూ లైక్ మైండెడ్ 180 స్టూడెంట్స్, వాళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ చేసుకోవడం వల్ల ఇంకో 25% వస్తుంది. అండ్ ద లాస్ట్ 25% ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్. Practical engineering is a hands-on project. It is not a theoretical product. It is a practical project and education. So ఈ 4 కూడా ఉపనిషత్తులో చెప్పింది ఫ్యూచర్ యూనివర్సిటీలో ఉన్నాయని నేను నమ్మాను. అండ్ యూనివర్సిటీ కాలేజ్ లైఫ్ అంటే లైఫ్ లాంగ్ ఎన్నో మెమరీస్, ఎంతో మంది ఫ్రెండ్స్ని, ఎవ్రీథింగ్ ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒక మంచి ప్లేస్. ఆ 4 years ఏదైనా చదవాలి అనుకుంటే మీరు ఫ్యూచర్ యూనివర్సిటీకి అడుగు పెట్టిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఎలా అనిపించింది? అంటే ఒకటి అక్కడ లాస్ట్ ఆఫ్ గ్రీనరీ, 2 సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, 3 పిల్లలందరికీ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి ఆడపిల్ల